Right, welcome back to Big TV Digital Exclusive. Big breaking news చూస్తున్నాం. బయ్యా సన్నీ యాదవ్ ఎక్కడ అసలు ఎన్ని రోజుల నుంచి పరారులో ఉన్నారు? వాళ్ళ తల్లిదండ్రులను అడిగితే మాకు ఎక్కడికి వెళ్లారో తెలియదు అని అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఎవ్వరికి అందుబాటులోకి రాలేదు బయ్యా సన్నీ యాదవ్. యూట్యూబర్ గా మంచి పేరు సంపాదించుకొని ఫేక్ ప్రమోషన్స్ చేసి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లోనే తన బైక్ ఇంకా పలు కెమెరాలు కూడా కొన్న బయ్యా సన్నీ యాదవ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు, ఏం చేస్తున్నారు అండ్ పరారీలో ఉన్నాడా, అసలు ఏంటి సమాచారం అనేది ఎవరికి ఏమి అంతు చిక్కగా పోయిన క్వశ్చన్ అయితే కనిపిస్తోంది. ఇప్పటికే కేసు నమోదు చేశారు పోలీసులు. మరి బయ్యా సన్నీ యాదవ్ పరారులో ఉన్నారా ఏంటి అన్న దానిపైన మా ప్రతినిధి రమేష్ కూడా లైన్ లో ఉన్నారు. ఎస్ రమేష్, చెప్పండి, బయ్యా సన్నీ యాదవ్ ఎక్కడున్నారు? యూట్యూబర్ గా మంచి పేరు కాంచిన బయ్యా సన్నీ యాదవ్ ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అయిన సజ్జనార్ పెట్టిన పోస్ట్ ఇంకా ట్వీట్ తర్వాత భయపడి ఎక్కడికైనా పరారీలో ఉన్నారనుకోవాలా లేదా ఎక్కడికి పారిపోయారు? మీద బయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు పట్ల కూడా అంతా ప్రశంసలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా చూడడం జరిగింది. ఎప్పుడైతే సూర్యాపేట నూతన్కల్ పోలీసులు అక్కడ కేసు నమోదు చేశారో వెంటనే ఎస్పీ జిల్లా ఎస్పీ నరసింహ గారికి కూడా అప్రిషియేషన్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అతన్ని సన్నీ యాదవ్ది నూతన్కల్ వాసి, కానీ గ్రామానికి అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు. ఆ పేరెంట్స్ కూడా తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. ప్రస్తుతం 6 నెలల క్రితం అతని నివాసం ఇల్లు ఒక బిల్డింగ్ కడుతున్నారు, ఆ ఇల్లుని చూయించి వెళ్లిపోయాడు, కానీ ఇంతవరకు రాలేదు. మొత్తం మీద సన్నీ యాదవ్ ఎంతో మంది అమాయకులని టార్గెట్ చేసుకుంటూ ఇవాళ బెట్టింగ్లకు పాల్పడుతున్న వారంతా కూడా ప్రాణాలని బలి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిపై సీరియస్ గా పోలీసులు కూడా దృష్టి సారించడం జరిగింది. ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారు, ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతామంటూ కూడా ఉంటారు. మనతో మాట్లాడానికి సూర్యాపేట ఎస్పీ గారు ఉన్నారు. సార్, మొత్తం మీద మీరు వచ్చి రావడమే చూస్తే కొత్తగా రావడం జరిగింది, వచ్చి రావడం చూస్తే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు వీటితో ఎంతో మంది అమాయకులు కూడా బలి అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడడం జరిగింది. అతనిపై కేసు నమోదు కావడం జరిగింది. ఏం చెప్తారు? సో ఇప్పుడు మనం అందరికీ తెలుసు, మన తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా కూడా సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువ మొత్తంలో నమోదవుతున్నాయి. అమాయకులైనటువంటి ప్రజలు ఈ సైబర్ క్రైమ్ బాధితులుగా మారుతూ ఉన్నారు. దీనికి ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి వ్యక్తులు, సో వాళ్ళు చేసేటువంటి ఈ అబద్ధపు అసత్యపు వాగ్దానాలు అయితే ఏంది, లబ్ధి పొందుతారనేటువంటి నమ్మి చాలామంది ఈ సైబర్ క్రైమ్ బాధితులుగా మారుతున్నారు. లక్షల రూపాయలను ఇందులో మోసపోతూ ఉన్నారు. దీనివల్ల చాలా కుటుంబాలు వ్యక్తిగతంగా బాధితులు దీని మీద కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని ఫ్యామిలీస్ కూడా రోడ్డున పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మన జిల్లాలో నూతన్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బయ్యా సన్నీ యాదవ్ అలియాస్ సందీప్ అనే వ్యక్తి, ఇతను ట్రావెలర్గా సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగి చాలా మందిని సబ్స్క్రైబర్స్ని కలిగి ఉండి ఈ యొక్క దాన్ని ఆసరగా చేసుకొని గేమింగ్ యాప్స్ని, బెట్టింగ్ యాప్స్ని అతి తక్కువ కాలంలో అతి తక్కువ డబ్బులతో ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ పొందొచ్చని నమ్మించి అందులోకి వాళ్ళకు ఒక గేమింగ్ యాప్కి సంబంధించినటువంటి లింక్స్ని పెట్టడం ద్వారా అతనికి ఉన్న సబ్స్క్రైబర్లు అయితేంది, యూట్యూబ్లో చూసిన వాళ్ళు అయితేంది, దీన్ని నిజమే అని నమ్మి ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించి అందులో నష్టపోయి ఈ విధంగా రోడ్ మీద పడడం, వాళ్ళ యొక్క సెల్ఫ్గా ఆత్మహత్యలకు బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఒక మారుమూల గ్రామం నూతన్కల్ సూర్యాపేట జిల్లా, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఇతను మామూలు కుటుంబం, సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. వాళ్ళ నాన్న వాళ్ళ బ్రదరు చిన్న షాప్స్ పెట్టుకొని రన్ చేస్తూ ఉంటారు. ఇతను పాలిటెక్నిక్ డిస్కంటిన్యూడ్ క్యాండిడేట్. సో తదుపరి ఇతను ఈ బైక్స్ మీద ట్రావెలర్గా వివిధ దేశాలను చుట్టి వస్తున్న క్రమంలో ఇతనిచ్చే కంటెంట్ వల్ల చాలా మంది సబ్స్క్రైబర్స్ తెలుగు రాష్ట్రాలలో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. దీన్ని ఆసరగా చేసుకొని వచ్చే డబ్బులతోటి అతని జీవనం గడుస్తుంది. సో దీంతో పాటుగా అత్యాశకు పోయి సో బ్యానుడ్ అయినటువంటి గేమింగ్ యాప్ ఆన్లైన్ గేమింగ్స్ని ఇతను ప్రమోట్ చేయడం, ఇతని సబ్స్క్రైబర్లకి అదేవిధంగా వ్యూవర్స్కి ఆ బ్యానుడ్ ఉన్నటువంటి ఆన్లైన్ గేమింగ్ యాప్స్ సంబంధించినటువంటి లింక్స్ని షేర్ చేయడం, తద్వారా
ఇది ఇతను మనకు తెలిసిన వ్యక్తి, నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి, ఇతను ప్రమోట్ చేస్తున్నాడంటే నిజమే అని నమ్మి సామాన్య ప్రజానికం నమ్మి వాటి బారిన పడడం జరుగుతుంది. ఇతని మీద కేసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా కేసు? సో ఇందులో ఇప్పటి వరకు అయితే మనం నూతనకల్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి సుమోటోగా కేసు కట్టడం జరిగింది. మా కానిస్టేబుల్ అతను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ అతను చూస్తున్న క్రమంలో ఇతను ప్రచారం చేస్తున్నటువంటిది ప్రజలని పక్కదోవ పట్టించే అవకాశం ఉంది, ప్రజలు నిజమనేటువంటి నమ్మించే అవకాశం ఉందని చెప్పి దీన్ని ఎట్టి పరిస్థితిలోనూ మనం దీన్ని కట్టైల్ చేయాలంటే సో అతను సెల్ఫ్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా కానిస్టేబుల్ దీన్ని సుమోటోగా కేసు కట్టడం జరిగింది. ఇప్పటి వరకు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తారు, ఎందుకంటే ఇతను మొత్తం కూడా నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బైక్ రైడర్ కాబట్టి తిరుగుతుంటారు. అతన్ని పట్టుకురావడం అంటే కూడా అంత ఈజీ కాదు. సో దీన్ని మేము సీరియస్ గా తీసుకున్నాం. దీన్ని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ తుంగతుర్తి సిఐ గారు ఇన్వెస్టిగేషన్ ఇచ్చినాం. సో దీనికి సంబంధించి మా కార్యాచరణ ఉంది. సో ఇతన్ని పట్టుకోవడానికి ఒకవేళ విదేశాల్లో ఉన్న ఏ విధంగా అప్పియాలనేటువంటి ప్రణాళిక కూడా మా దగ్గర పెట్టుకున్నాం. సో దీంట్లో ఇతనే కాకుండా ఇతనికి సపోర్ట్ చేసే వాళ్ళ టీంను కూడా మనం ఇన్వాల్వ్ చేయడానికి ఉంది. మనకు కొంచెం డేటా కన్సర్న్డ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నుంచి రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని పకడ్బందీగా దర్యాప్తు కొనసాగిస్తాం. సన్నీ యాదవ్ పేరెంట్స్ ఇట్లా వారిని ఏమైనా విచారించింది? వారు ఏం చెప్తున్నారు సార్? వాళ్ళ కొడుకు ఈ విధంగా కేసు నమోదైంది. అప్పుడు సన్నీ యాదవ్ పేరెంట్స్ ను కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. బట్ వాళ్ళకు తెలిసిన మొత్తం కరెక్టే అని నమ్ముతున్నారు. బట్ వాళ్ళకి ఈ విధమైనటువంటి సామాన్య ప్రజానికం నష్టపోతురనే విషయం వాళ్ళకి తెలియదు. సో దాన్ని ఏ విధంగా నష్టపోతురని చెప్పడం జరిగింది. సో ఇన్ కేస్ వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ గా ఉన్నా, ఇంకా ఎవరైనా కానీ అనుచరులు కానీ, ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సపోర్ట్ ఉన్నా వాళ్ళందరినీ మనం దీన్ని ఇన్వాల్వ్ చేయడానికి ఎగ్జామిన్ చేస్తాం. మొత్తం మీద బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ మన లోకల్ బై నాని కానీ, వాళ్ళ సన్నీ యాదవ్ కానీ, మొత్తం ఈ టీం అంతా కూడా ఒక 74 మంది వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అమాయకులు కూడా ఈజీ మనీ కోసం అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటారు. చాలా వరకు సూసైడ్లు కూడా చేసుకుంటున్నటువంటి. అవును, ఇప్పుడు మనకు చాలా ఏరియాస్ లో విన్నాం. నిజామాబాద్ ఏరియా అయితేమి, హైదరాబాద్ లో అయితేమి, ఇంకా వేరే వేరే జిల్లాల్లో కూడా ఈ సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, సో దీంట్లో సైబర్ క్రైమ్ లో, ఆన్లైన్ బెట్టింగ్ లో, ఆన్లైన్ గేమింగ్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చాలా లక్షల రూపాయలను పోగొట్టుకొని తర్వాత వాళ్ళు రోడ్డు మీద పడడం, సూసైడ్ చేసుకోవడం, ఫ్యామిలీ సూసైడ్ చేసుకోవడం, ఆర్థికంగా చతికిలబడిపోవడం, ఈ విధంగా మనం చూస్తున్నాం. సో ఈ సందర్భంగా మనం చెప్పేది ఏంటంటే పోలీస్ సామాన్య ప్రజానికానికి, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి, సోషల్ మీడియా అనేటువంటిది అద్దులు లేనటువంటి మీడియా. సో దీనిలో వచ్చినవి వాస్తవాలు, అవాస్తవాలు అనేవి తెలుసుకోవడానికే చాలా సమయం పడుతుంది. సో దయచేసి మీ కళ్ళ ద్వారా చూసి, మీరు ప్రత్యక్షంగా విని, ప్రత్యక్షంగా నమ్మకం కలిగినప్పుడు తప్ప మీరు ఎవరో చెప్పినటువంటి మాటలని, సోషల్ మీడియా వేదిక మీద చెప్పినటువంటి మాటలని, ఇన్స్టిగేట్ చేసే మాటలని నమ్మొద్దు. అది తక్కువ మొత్తంలో, తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయన్నా, ఈజీగా మనీ వస్తుందన్నా, ఇంటి నుంచి జాబ్ చేసుకొని డబ్బులు సంపాదించవచ్చన్నా, తక్కువ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పినా, అదేవిధంగా ఇంకా సైబర్ నేరస్తులు ఏ విధంగా అంటే మీకు పార్సల్ వచ్చింది, అందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పడం, మీ మీద సిబిఐలో, ఈడీలో కేసు అయ్యిందని చెప్పడం, అదేవిధంగా మీకు వచ్చిన పార్సల్లో డ్రగ్స్, అన్వాంటెడ్ మెటీరియల్ ఉందని చెప్పడం, మీ యొక్క ఫోన్ నెంబరు అసాంఘిక వ్యక్తుల చేతిలో ఉంది, మీ యొక్క ఫోన్ నెంబర్ మీద ఇంకా 10 నెంబర్లు ఆపరేట్ అవుతున్నాయి, మీ యొక్క ఫోన్ నెంబరు వివిధ కేసుల్లో ఉంది అని చెప్తూ మనల్ని భయపెట్టించి, ఆశ చూపి సైబర్ నేరగాళ్ళ బారిన పడే విధంగా చేసేటువంటి ఏ సోషల్ మీడియా అయినా, అదేవిధంగా ఈ గేమింగ్, బెట్టింగ్ అనేది తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం మనం ఏ ప్లాట్ఫామ్ అయినా, ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయినా అది చట్టరీత్యా నేరం. ఇవన్నీ కూడా తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఇవన్నీ మనకు కాగ్నిజబుల్ అఫెన్స్లు, నాన్ బెయిలబుల్ అఫెన్స్లు.
సో దీని బారిన పడి అమాయక ప్రజలు మోసపోయినా వాళ్ళని ఇన్స్టిగేట్ చేసినా, అబెట్మెంట్ చేసినా ఈ చేసే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ పై ఏ సెక్షన్స్ నమోదు? సో భయ్యా సన్నీ యాదవ్ పైన చీటింగ్ కి అంటే అతి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయని ఇన్స్టిగేట్ చేసి అబెట్మెంట్ చేసినటువంటి సెక్షన్స్, అదేవిధంగా ఆర్గనైజ్డ్ వేలో ఇతను ఒక పకడ్బందీ ప్రణాళికతోటి ప్రజల్ని మోసం చేయాలి తన లబ్ధి కోసం, అదేవిధంగా తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం బుక్ చేయడం జరిగింది, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా భయ్యా సన్నీ యాదవ్ తో మోసపోయిన బాధితులు ఉంటారు, చాలా వరకు కూడా విక్టీ ద్వారా మిమ్మల్ని కలవడానికి కూడా బాధితులు ఫిర్యాదు చేయడానికి కూడా ఖచ్చితంగా ఎవరైతే భయ్యా సన్నీ యాదవ్ మాటలు విని భయ్యా సన్నీ యాదవ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయి ఈ సైబర్ నేరగాళ్ళ బారిన పడినా, అదేవిధంగా అన్వాంటెడ్ లింక్స్ ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ళ బారిన పడినా, అదేవిధంగా ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరున్నా నిర్భయంగా మన పోలీస్కి అప్రోచ్ అయితే వాళ్ళని సాక్షులుగా విచారించి ఈ కేసును పకడ్బందీగా భయ్యా సన్నీ యాదవ్కి చట్టరీత్యా శిక్ష పడేటట్టు మనం చేయడానికి అవకాశం. సజ్జనార్ గారు కూడా మొదటి నుంచి దీని అంతా కూడా, ఎందుకంటే ఎంతో మంది అమాయకులని మొత్తం కూడా బురిడి కొట్టించి మోసపోతే మీరు ఇక పట్టుకుంటారు, ఖచ్చితంగా మీరు ఆ చట్టానికి. అవును, ఇప్పుడు దీంట్లో మా సీనియర్ ఆఫీసర్ సజ్జనార్ సార్ ఆల్సో దీని మీద ఎక్స్ వేదికగా, అంటే ఇది మెయిన్ గా దేనికోసం అని అంటే సార్ చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ కావాలి, ఇలాంటి వ్యక్తుల బారిన పడొద్దు అని అంటే సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా సారు స్పందించినారు. దాన్ని కూడా మేము వెంటనే స్పందించినాం, సార్ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీ మీడియా ద్వారా అండ్ ఈవెన్ సోషల్ మీడియా ద్వారా ప్రజానికానికి ఇది ఒక మంచి అవేర్నెస్ అయ్యేటువంటి, వాళ్ళలో మళ్ళీ ఫర్దర్గా ఈ సైబర్ నేరం అదేవిధంగా ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ వైపు పోకుండా ఉండడానికి ఇది ఖచ్చితంగా కృషి చేస్తుంది. భయ్యా సన్నీ యాదవ్ విషయానికి వస్తే సార్, అతను చాలా చిన్న ఏజ్ లోనే మొత్తం కూడా ఇంటర్నేషనల్ బైక్ రైడ్, ఎంతో మంది దాదాపు ఒక 4 మిలియన్ 40 లక్షల మంది అంతవరకు బాగానే ఉంది. దాంతో వచ్చే ఆదాయంతో కూడా మొత్తం సెట్ కావడం జరిగింది, ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మంచి మాటలు చెప్తారు, మంచి సోషల్ మీడియా వేదికంగా మంచి కంటెంట్ కూడా ఉంటుందండి. సో ఆధ్యాత్మికం చెప్తున్నారు, క్రమశిక్షణ చెప్తున్నారు, కొత్త ప్రదేశాలు చూపిస్తున్నారు, మనం తిరగలేనటువంటి ప్రదేశాలను చూపిస్తున్నారు, ఇంతవరకు బాగానే ఉంటుంది. మంచి నేర్పడానికి సోషల్ మీడియా కాదు ఏదైనా, అది ఎనీ వైట్ పేపర్ మీద రాసిన మంచి మాట అయినా యువతని ప్రత్యేకంగా విద్యార్థులని ఈ రోజు ఉన్నటువంటి బాల బాలికల్ని సన్మార్గంలో పయనించేటువంటి ఏ కామెంట్ అయినా అది మనం సమాజం ఒప్పుకోవాల్సిందే, అంగీకరించాల్సిందే. కానీ తన యొక్క లబ్ధి కోసం యువత ఎటైపోతే ఏమి, విద్యార్థులు ఎటైపోతే ఏమి, ఎస్పెషల్లీ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువత. నేను ఇంతకుముందుకు సైబరాబాద్లో సైబర్ క్రైమ్ చేసినప్పుడు చాలా మంది విద్యావంతులైనటువంటి యువత అండ్ అన్ఎంప్లాయిడ్ యువత ఈ యొక్క ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనేటువంటి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఎన్నో లక్షలు పోగొట్టుకొని వెనుకకు మళ్ళీ చూస్తే వాళ్ళు ఎంత నష్టపోయాము అనేటువంటిది తెలుసుకునేసరికి అంతా జరిగిపోతుంది. సో దాని సందర్భంలో చాలా మంది సూసైడ్లు చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఈవెన్ ఫ్యామిలీస్ను కూడా సూసైడ్ వైపు ప్రేరేపించడం అనేది జరుగుతుంది. దీన్ని మనం అరికట్టాలంటే మల్టీ డైమెన్షన్లో పోలీస్, మీడియా, ప్రజానికం అందరూ కూడా దీన్ని అవేర్నెస్ తీసుకొచ్చి జనాలు ఈ టెక్నాలజీని మంచి వైపు ఆలోచించాలి, చెడు వైపు ఆలోచించొద్దు అనేటువంటి చైతన్యాన్ని తీసుకొస్తే మనం వీటిని అరికట్టాలి. నెటిజన్స్ కానీ సోషల్ మీడియా కానీ చాలా వరకు సరే ఇంతవరకు కేసులు బాగానే వారంతా కూడా పెట్టి ఈ బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేస్తే బాగుంటుందని కూడా ఒక క్వశ్చన్. ఇప్పుడు దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ లో బెట్టింగ్ యాప్స్ సంబంధించి మనం మోస్ట్లీ ఈ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ ప్రమోట్ చేసేటువంటి వ్యక్తులు, ప్లాట్ఫామ్స్
మోస్ట్లీ మనకు విదేశాల్లో ఎస్పెషల్లీ చైనా బేస్డ్, వియత్నాం, కంబోడియా, దుబాయ్ బేస్డ్, నైజీరియా బేస్డ్, ఈ విధంగా ఎక్కడో ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్ని సోషల్ మీడియాలో జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తులు. జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏముంది, వాళ్ళ యొక్క వచ్చిన సబ్స్క్రైబర్లని పక్కదారి పట్టించాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళతో ఒక టైఅప్ కావడం, వీళ్లకు ఈ అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి వీళ్ళను ప్రేరేపించి మీరు సామాన్య జనాలని ఇందులోకి లాగండి, మీకు దీని మీద కమిషన్లు ఇస్తాము, డబ్బులు ఇస్తామని చెప్పి. సో దీనికి ఆశపడ్డటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది మంచి వాటి కోసం చేసే వాళ్ళు ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు భక్తి మార్గము, క్రమశిక్షణ మార్గము, ఎడ్యుకేషను, ట్రైనింగు, ఈవెన్ టూరిజం, ఎన్నో ఆస్పెక్ట్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మనం తిరగని ప్రదేశాలు, చూడని ప్రదేశాలు, మనకు తెలియనటువంటి సమాచారాన్ని అందిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. సో ఈ విధంగా పక్కదారి నేరాలు చేయడానికి, నేరాలను ప్రోత్సహించడానికి, ప్రజలు మోసపోయే విధంగా చేయడానికి, కులాల మధ్య, మతాల మధ్య వివక్షత, వాళ్ళ మధ్య విభేదాలు రగిలించడానికి చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసు సహించదు. వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది, కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళ ఎగనెస్ట్గా ఎవిడెన్స్ ని క్రోడీకరించి వీళ్ళకు శిక్షలు వచ్చేటట్టు చేయడం జరుగుతుంది. ఇప్పుడు వైఎస్ సన్నీ యాదవ్ ని పట్టుకురావడానికి ఏమైనా ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేయడం జరిగింది? అతను ఏంటంటే ఇప్పుడు మన దేశం దాటి బయట ఉన్నట్లు కూడా తెలుస్తున్నట్టు. సో దాన్ని కూడా మేము ఇమిగ్రేషన్ అఫీషియల్స్ తోటి కోఆర్డినేట్ చేస్తున్నాం, FRRO తోటి కోఆర్డినేట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడనే ఉన్న ఆల్రెడీ మనం స్పెషల్ టీమ్స్ పెట్టడం జరిగింది. అతనికి సపోర్ట్ చేసిన వ్యక్తుల పైన కూడా మనం ఎగ్జామిన్ చేసుకుంటూ నిఘా పెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. గతంలో మీరు సైబర్ క్రైమ్ లో చేసినటువంటి అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. సూర్యాపేటకు కొత్తగా రావడం జరిగింది. ఈ కేసు కూడా మీకు ఒక ఛాలెంజింగ్. ఖచ్చితంగా దీన్ని మనం ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నాం. సో డే టు డే మానిటర్ చేస్తున్నాం. సో ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ నేరస్తుడు తప్పించుకోకుండా పగడబందిగా చర్యలు చేస్తున్నాం. రైట్, చూడొచ్చు ఇప్పటికే ఖచ్చితంగా నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది. అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఎంతో మంది అమాయకులు కూడా బలి తీసుకుంటున్నారు. ఈ బట్టింగ్ యాప్లతో ఎంతో మంది నష్టపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ కేసుని ఒక సీరియస్ గా తీసుకున్నాం. ప్రత్యేక టీం ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో భయ్యా సన్నీ యాదవ్ ని అరెస్టు చేస్తామని కూడా సూర్యాపేట ఎస్పీ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఎస్, అయితే అసలు భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు యువతని తప్పుదోవ పట్టించి ఇప్పుడు పరారయ్యాడా అని పలు విమర్శలు కూడా సోషల్ మీడియాలో వెలువెత్తున్నాయి. అండ్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం కాకుండా ఆ యాప్స్ నుంచి వచ్చిన డబ్బుతోనే సూపర్ ఫాస్ట్ బైక్స్, ఇంకా ఫ్యాసినేటింగ్ బైక్స్, ఇంకా చాలా కెమెరాస్ ని కూడా కొనుగోలు చేసి ఒక ఇంటర్నేషనల్ బైకర్ గా, వ్లాగర్ గా కూడా మంచి పేరు సంపాదించుకున్న భయ్యా సన్నీ యాదవ్ ఇప్పుడు అసలు ఎక్కడున్నారు? పేరెంట్స్ ని అడిగిన తర్వాత కూడా ఆచూకీ ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పుడు ఇండియాలోనే ఉన్నారా లేదా ఇతర వేరే దేశాల్లో పారిపోయారా అన్న దానిపైన కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అండ్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు కాబట్టి దాదాపు చాలా మంది ఇతని పేరే చెప్పి రిపోర్ట్ అండ్ బ్లాక్ చేసి సజ్జనార్ కి స్క్రీన్ షాట్స్ కూడా పంపించారు. కాబట్టి ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ ని వెతికే ప్రయత్నంలో పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. అండ్ ఇదే కంట్రీలో కాదు, ఏ కంట్రీలో ఉన్నా పట్టుకొని వచ్చి మరి తనకి ఎటువంటి శిక్ష పడాలో ఆ శిక్ష విధిస్తాము అని చెప్పి పోలీసులు చాలా కఠినంగా అండ్ చాలా క్లియర్ గా కూడా చెప్పడం మీరు విన్నారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయట్లేదు. మరి భయ్యా సన్నీ యాదవ్ ఆచూకీ తెలిసిన తర్వాత పోలీసులు ఏం చేస్తారు అన్న దానిపైన వేచి చూడాల్సిందే.